ఎవ్రీ మంత్ శాలరీ వస్తుందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? కానీ అదే శాలరీ స్లోగా మీ లైఫ్ని ఒక కేజ్లో లాక్ చేస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా? మంచి శాలరీ ఉంది కానీ టైం లేదు. ఇది సక్సెసా లేక ట్రాపా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్ వర్సెస్ బిజినెస్ 30 డేస్ సిరీస్. డే 2లో శాలరీ ట్రాప్ గురించి తెలుసుకుందాం. నెలకు 50,000 జీతం వస్తుందంటే జీవితం సెట్ అయిపోయినట్టే అనుకుంటున్నారా? మన కలల విలువ శాలరీ స్లిప్తో కొలవలేనిది. కానీ చాలామంది వారి జీవితాన్ని జీతానికే పరిమితం చేస్తున్నారు. శాలరీ మీద డిపెండ్ అవ్వడం తప్పు కాదు, కానీ శాలరీతోనే లైఫ్ని అడ్జస్ట్ అవుతూ లీడ్ చేయడమే అసలైన సమస్య. ఫర్ ఎగ్జాంపుల్, మంత్లీ మీకు ఒక 50,000 శాలరీ వస్తుంది అంటే మీ లైఫ్లో అత్యంత విలువైన 200 గంటల టైంని ఆ 50,000కి అమ్ముకుంటున్నట్లే. అసలు మీ టైంకి రేట్ కట్టే అధికారం వేరే వాళ్ళకి ఎలా ఇస్తారు? జాబ్ అంటే ఒక కంఫర్ట్ ఉంటుంది, ఎందుకంటే ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది. కానీ ఈఎంఐలు ఖర్చులని కూడా ఉంటాయి కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, జాబ్లో మీరు ఎంత కష్టపడ్డా సరే మీ ఆదాయం ఒక స్థాయిని దాటదు. ఎందుకంటే శాలరీకి ఒక లిమిట్ ఉంటుంది. జీతం పెరిగింది అనుకునే లోపే జీవితం అక్కడే ఆగిపోతుంది. ఎంప్లాయీగా ఉండడం తప్పు కాదు, కానీ ఎంప్లాయీగానే మిగిలిపోవడం తప్పు. తెలివైన వ్యక్తి ఏం చేస్తాడంటే ఫిక్స్డ్ శాలరీతో వర్క్ చేస్తూనే అపరిమిత ఆదాయ మార్గాలను క్రమంగా నిర్మించుకుంటాడు. మరి మీరు కంఫర్ట్గా ఉండే జాబ్ చేస్తారో లేదా తెలివైన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.